హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో L2 లబ్ధిదారులకైతే డబుల్ బెడ్రూమ్ కట్టినవి ఇస్తామని గవర్నమెంట్ ప్రకటించింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఏ దశలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణాలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు ఇస్తారనేది మీ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ అయ్యే దశను బట్టి ఉంటాయి. కొన్ని ఊర్లలో ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని ఇళ్ళలో సగం కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని పిల్లల దగ్గరలో ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయ్యే దశ అనేది మీ ఊర్లో ఎంతవరకు వచ్చింది ఇల్లు, మీకు ఇల్లు ఎప్పుడు వస్తుంది అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. గవర్నమెంట్ ఏం చెప్పింది, ఎక్కడైతే ఇల్లులు ఆగిపోయినాయో అక్కడ నుంచి మొత్తం కంప్లీట్ చేసి లబ్ధిదారులకు అందజేస్తామని అయితే చెప్పింది. ఇది వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్. ఆదిలాబాద్ డిస్టిక్లో 63,642 అరువులు అయితే చెప్పారు మొత్తం. అయితే జిల్లాలో మొత్తం 1712 2 పడక గదుల ఇల్లులు పూర్తయినట్లు గతంలో అధికారులు నివేదిక ఇచ్చారు. 1712 కంప్లీట్ అయిపోయినాయంట. 557 ఇండ్లు వివిధ దశలో ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో వచ్చేసి 982 డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఉన్నాయి. ఇందులో 618 వచ్చేసి లక్కీ డ్రా తీసి లబ్ధిదారులకు ఎంపిక చేశారు. మిగిలిన 364 ఇండ్లను LT లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో కంప్లీట్ అయిపోయినాయి 364 ఉన్నాయి, అవి డైరెక్ట్ ఇచ్చేస్తారంట. ఇంకా 1712 అయితే పూర్తయినవి, ఇంకా 557 అయితే వివిధ దేశాల్లో ఉన్నాయి. ఇది ఆదిలాబాద్ డిస్టిక్. ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది ఎక్కడి వరకు కంప్లీట్ అయిపోయింది ఇల్లులని. నెక్స్ట్ ఆసిఫాబాద్ న్యూస్. మనకు ఇందిరమ్మ యాప్లో నమోదైన దరఖాస్తులు ఆసిఫాబాద్ డిస్టిక్ నుంచి 1,51,712. అందులో L2లో వచ్చేసి 11,505 మంది. అయితే ఇప్పుడు మరి ఎన్ని ఉన్నాయి? కాగజ్ నగర్లో వచ్చేసి కాగజ్ నగర్లో 480 ఇండ్లు మంజూరు చేయగా, బోరిగం శివార్లోని 19 ఎకరాల్లో R&B ఆధ్వర్యంలో నిర్మించారు. వీటిలో 288 పూర్తయ్యాయి. కొందరు కోర్టును ఆశ్రయించడంతో 192 ఇల్లులు అనేది వివిధ నిర్మాణంలో నిలిచిపోయాయి. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ మొత్తం ఇక్కడ మండల కేంద్రంలో ఆసిఫాబాద్, జైన్మూర్, కెరమెరి, కాగజ్ నగర్, వాంకిడి మండలాల్లో మొత్తం కలిసి 1223 మంజూరు అయితే టెండర్ పిలిచినవి 615 కాగా ఫైనల్ చేసినవి 575. ఇన్ని ఖాళీగా ఉన్నాయి ఈ ఆసిఫాబాద్ డిస్టిక్లో. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి, కలర్స్ కూడా వేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మహబూబ్ నగర్ డిస్టిక్వి. ఏ జిల్లాలలో ఏ నియోజకవర్గంలో L2లో ఎంతమంది ఉన్నారో డేట్ ఇవ్వడం జరిగింది. నారాయణపేటలో 506, పరిగి 1512, మహబూబ్ నగర్ లెక్కూరు 16,927, జడ్చెల్ల 8,222, దేవరకద్ర 4,089. మనకి ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉన్నాయైతే ఇవ్వలేదు, ఎంతమంది సెలెక్ట్ అయ్యే డేట్ అయితే ఇవ్వడం జరిగింది మహబూబ్ నగర్ నుంచి. నెక్స్ట్ నాగర్ కర్నూల్లో అసంపూర్తిగా నిలిచిన 2 పడక గదుల ఇళ్ళ నిర్మాణం. నాగర్ కర్నూల్లో జస్ట్ గోడలు మాత్రమే నిలిచినాయి, దీంట్లో కలర్లు అట్లాంటివి ఏమి వేయలేదు. మొత్తం నాగర్ కర్నూల్లో 2,712 ఇల్లు మంజూరు అయితే పూర్తయినాయి మాత్రం 420. పట్టాలు ఇచ్చినాయి, ఆల్రెడీ పూర్తయిన దాంట్లో పట్టాలు ఇచ్చినాయి 180. వివిధ దేశాల్లో ఉన్నాయి 499. పనులు ప్రారంభం కానివి 1793. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 1793 వివిధ దేశాల్లో ఉన్నాయి 500 ఇండ్లు, ఈ 180, ఈ 3 అనేది ఇప్పుడు L2 లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మొత్తం మళ్ళీ డిస్టిక్ వైజ్ కూడా ఇచ్చిర్రు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇది ఖమ్మంలో. మనకు ఖమ్మం జిల్లాలో వచ్చేసి 244, భద్రాద్రి జిల్లాలో వచ్చేసి 576 మంది L2లో చేర్చిన వాళ్ళు. ఖమ్మం జిల్లాలో ఎన్ని ఇల్లులు అంటే 526 పూర్తవ్వగా 655 గృహాలు వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భద్రాద్రి జిల్లాలో 2,975 ఇల్లు పూర్తిగా 890 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. సో అన్నిటికీ L2 వాళ్ళకి ఇస్తా అన్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఎక్కువగానే ఉన్నాయి, లబ్ధిదారులు కొంచెం తక్కువ కంపేర్ టు ఇల్లులు ఎక్కువనే ఉన్నాయి. మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఖమ్మం డిస్టిక్. ఒకసారి మొత్తం మీరు చూసుకోండి. నాగర్ కర్నూలు, ఇది ఇందాక చెప్పాను కదా, ఇది నాగర్ కర్నూలు. నెక్స్ట్ నారాయణపేటలో మాత్రం చాలా తక్కువ ఇల్లులే స్టార్ట్ చేసిరు, బట్ ఏం స్టార్ట్ కాలేదు, జస్ట్ ఫిల్లర్స్ వేసి మాత్రమే ఉంచిరు. మేబీ ఇట్లా ఫిల్లర్స్ వేసే ఉన్నాయి కనుక ఇవి డైరెక్ట్ L2 వాళ్ళకి ఇస్తారా, మరి L1 వాళ్ళకి ఇస్తారా, L3 వాళ్ళకి ఇస్తారా అనేది గవర్నమెంట్ డిపెండ్ చేస్తుంది. ఇవి అప్డేట్. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా ఇంతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. వేరేవేమన్నా వస్తే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.